రైట్. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక మిత్రుడు ఎబ్బి చూపిస్తే అందులో చూసిన ఈటల రాజేంద్ర గారిని ఏమో ఇల్లంతకుంట టెంపుల్ కాడికి రా మరి నేను ఛాలెంజ్ చేస్తున్నా అదే అని చెప్పేసి అంటున్నావు. ఈటల రాజేంద్ర అన్నకు ఛాలెంజ్ చేసేటోడు అని నువ్వు రేవంత్ రెడ్డి మీరు అక్కడ కుమ్మక్కయ్యరు ఇక్కడ అయ్యారు ఫామ్ హౌజులలో ఉన్నారని నీలాగా బార్ల పొంటి పబ్ల పొంటి పోయి గొడవలు పెట్టుకునే తత్వం కాదు ఈటల రాజేంద్ర అన్నది గుర్తుపెట్టుకో. పాడి కౌశిక్ రెడ్డి నీకే చెప్తున్నా, నీలాగా బార్ల పొంటి పబ్ల పొంటి పోయి గొడవలు పెట్టుకునే మనిషి కాదు రాజేంద్ర అన్న. రాజీనామా చేసినప్పటి నుండి హుజురాబాద్కు వచ్చి జమ్మిగుంటలో ఉండి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నటువంటి రాజేంద్రన్నను రేవంత్ రెడ్డి నువ్వు కుమ్మక్కైనవు అది అని చెప్పేసి మాట్లాడడం సమంజసం కాదు. నీకు చెప్తున్నా, నీ స్థాయికి రాజేంద్ర నీ గురించి నీ పేరు కూడా కనీసం ఎత్తే స్థితిలో లేదు. రాజేంద్ర అన్నకు నీ పేరు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. నువ్వు మొన్నటికి మొన్న సాయంత్రం పూట కేటీఆర్ గారు వస్తే మా ఇంటి పక్క పంట వాళ్ళు చచ్చిపోతే వచ్చి చూడనీకి వచ్చిండు అని పోయి సాటికి పోయి గత ఎన్నికలలోనే నువ్వు కేటీఆర్ కుమ్మక్కయ్యే రాజేంద్రను ఓడగొట్టడానికి చూసిర్రు. అది విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వేందో నీ కథలేందో అన్నీ తెలుసు. నువ్వేదో చెప్పి ఏదో చేసి మసిపూసి మారేడుకాయ చేయాలంటే ఇక్కడ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. మరొకసారి చెప్తున్నా, పాడి కౌశిక్ రెడ్డి కనీసం నీ పేరు కూడా ఎత్తాడు. నువ్వేమో నేను సవాల్ చేస్తున్నా ఇది అని చెప్పేసి మాట్లాడితే నీ పేరు కూడా ఉద్ధరించాడే కౌశిక్ రెడ్డి. నువ్వేదో ఇక నీకు ఇచ్చారు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నువ్వు పోయినాక వారం రోజులకే ఎమ్మెల్సీ ఇచ్చారు అది అంటే ఆ ఎమ్మెల్సీ కూడా వచ్చే కథ కనబడతలేదు. నువ్వేం చేయాలో తెలియక ఆడపోయి డ్రామాలు ఈడపోయి డ్రామాలు వేసుకుంటావు. నువ్వు ఆ డ్రామా రావుతో చేరి డ్రామాలు నేర్చుకున్నావు. ఆ డ్రామాలు చేసుకుంటూ ఉండు బిడ్డ. కాకపోతే మాత్రం నువ్వు రాజేంద్ర అన్న గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఈ హుజురాబాద్ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని నేను కోరుతున్నా. ఓకేనా? మర్చిపోయిన వాళ్ళు